అవతార స్వీకారం చేసినటువంటి కృష్ణార్జునులు నీ పక్షంలో ఎవరిని మిగలనివ్వరు. నీకు సర్వసేనాధిపతిగా ఉన్న కారణం చేత నేను కూడా కోరుకున్నది యుద్ధభూమిలో పడిపోవాలి, వీరమరణం కావాలని కోరుకున్నాను కాబట్టి నేను కూడా పడిపోవలసిందే, వీరులందరూ పడిపోవలసిందే, నువ్వు పడిపోవలసిందే తప్ప యుద్ధం చేసి గెలవడం సంభవం కాదు. ఇప్పటికైనా నా మాట విను. నీకు ఎన్నో పర్యాయాలు చెప్పాను, సంధి చేసుకో, అర్ధరాజ్యం పాండవులకిచ్చేయి, వాళ్లతో స్నేహభావంతో బంధుప్రీతితో పరమశాంతితో బ్రతకమని చెప్పాను. నువ్వు వినలేదు. ఇప్పటికైనా నా మాట విని వాళ్లతో సంధి చేసుకో, చేసుకుని ప్రశాంతంగా బ్రతకమన్నాడు. ఒక్కనాటికి బ్రతకను. మీరు నాకు ఈ యుద్ధంలో పాండవ పక్షంలో గొప్ప నష్టాన్ని కల్పించి నాకు మేలు చేస్తారా చెయ్యరా అని నిగ్రహించాడు. ఆయన అన్నాడు, ఆ రోజు 8వ రోజు రాత్రి, రేపు 9వ నాటి యుద్ధం, రేపటి రోజున భీష్ముడంటే ఏమిటో చూద్దుగానివి. అంటే ఆయన ఇంక నిర్ణయానికి వచ్చేశాడు, ఇక చివరికి వచ్చేస్తోంది నా యుద్ధం, భీష్ముడి యుద్ధం జనం మరిచిపోకూడదు, అటువంటి యుద్ధం చేస్తానన్నాడు. అని 9వ నాడు భీష్మాచార్యుల వారు చేసినటువంటి యుద్ధం సూర్యోదయం లగాయితూ సూర్యాస్తమయం వరకు యుద్ధం అయిపోయిన తర్వాత పాండవ సైన్యంలో చాలా భాగం నశించిపోయి నెత్తుటి ఏర్ల మధ్యలో పీనుగు పెంటలై పడిపోయారు. సూర్యాస్తమయమైంది, శిబిరానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అసలు ఆ ధర్మరాజు గారికి నిద్ర పట్టలేదు. తాతగారి విజృంభణం చూసి భయపడిపోయాడు. భయపడిపోయి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు తమ్ముళ్ళని తీసుకొని. శ్రీకృష్ణ, మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు చెప్పా, మా తాతగారి యుద్ధం చాలా గొప్పది అని విన్నాను, కానీ మరీ ఇంత దారుణమైన యుద్ధం చేయగలడు, ఇంత క్రూరంగా చంపేస్తాడు, ఇలా అస్త్రప్రయోగం చేస్తాడని నాకు తెలియదు. నాకు ఇక యుద్ధంలో గెలుస్తానన్న ఆశ పోయింది. ఆశ పోవడం కాదు, నా తమ్ముళ్ళు మిగులుతారా అన్న భయం నాకు పట్టుకుంది. రేపు ఇక వదలడు, చాలామంది యోధుల్ని పడగొట్టేశాడు, రేపు తమ్ముళ్ళని కూడా తీసుకెళ్లి భీష్ముడికి బలిపెట్టేయాలి మోని బెంగగా ఉంది. రాజధర్మం ఎంత కర్కశంగా ఉంటుంది. ఆయన చేతులతో ఎత్తి పెంచాడు, పోషించాడు, ఆటలాడించాడు. అటువంటి వాడు ఇవాళ మమ్మల్ని తెగటార్చేస్తున్నాడు. ఆ భీష్ముడి ముందు నిలబడలేం. కాబట్టి నువ్వు అనుజ్ఞ ఇస్తే ఇవాళ రాత్రే నా తమ్ముళ్లతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోతాను. ఇక రేపు యుద్ధానికి రాను. వెళ్ళి తపస్సు చేసుకుంటూ బతికున్నంత కాలం 4 తమ్ముళ్ళని చూసుకుంటాను కంటితో. రేపు యుద్ధానికి వస్తే ఇక చూసుకోవడానికి నా తమ్ముళ్ళు మిగలరు. నాకొద్దు యుద్ధం, నేను భీష్ముడిని తట్టుకోలేను, నా వల్ల కాదు. అందుకని దయచేసి నేను అరణ్యములకు వెళ్ళిపోవడానికి అనుజ్ఞనిమ్మన్నాడు. కృష్ణ పరమాత్మ సముదాయించి బెంగ పెట్టుకోకు, దేనికైనా పరిష్కారం ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచిద్దాం అన్న తర్వాత మనం భీష్ముడితో యుద్ధం చేసి పడగొట్టగలమన్న నమ్మకం నేటితో పోయింది. ఇక భీష్ముడంతటా భీష్ముడు పడిపోవాలి, అది అడగాలి ఆయన. ఎందుకని మీకు నిన్నటి రోజున నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని చెప్పాను. ఎప్పుడు పడిపోవాలన్నది ఆయన నిర్ణయం తీసుకోవాలి, మనం కొడితే పడిపోయేవాడు కాదు ఆయన. అందుకని వెడదామని పరమ రహస్యంగా ఎవ్వరికీ కనపడకుండా ధర్మరాజు గారు, తమ్ముళ్ళు, కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి వేళ భీష్మాచార్యుల వారి యొక్క శిబిరంలోకి వెళ్ళారు. అయిన వాళ్ళందరినీ పిలిచి స్వాగతం చెప్పి, ధర్మం ధర్మమేనండి, యుద్ధం యుద్ధమే, ప్రేమ ప్రేమే, బా ఎంత గొప్పగా ఉంటుందో, సంఘటన సంఘటనే, ధర్మం ధర్మమే అంటే అన్నిటినీ కలిపి కలగాపలకం చేయరు వాళ్ళు. పిలిచాడు, కూర్చోపెట్టాడు. ఏరా మీ అందరు ఇలా వచ్చారు, కృష్ణ పరమాత్మ నువ్వు వచ్చావు, నా వలన మీకు జరగవలసిన ఉపకారం ఏమైనా ఉందా, నిస్సంకోచంగా కోరుకోండి అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, తాత యుద్ధానికి బయలుదేరే ముందే నీకు వచ్చి నమస్కారం చేసి జయం కలిగేలా అనుగ్రహించమని ప్రార్థించాను, తప్పకుండా కలుగుతుందిరా అన్నావు. కానీ తాత ఇవాళ నువ్వు యుద్ధం చేస్తుంటే నాకు మా తాత కనపడలేదు. 3వ కన్ను దాచి త్రిశూలం దాచి రుద్రుడు యుద్ధభూమిలోకి వచ్చినట్టుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ ముందు నిలబడగలిగిన వాడు ఉన్నాడా? రేపు ఇలా యుద్ధం చేస్తే ఇంకా నాకు విజయం ఏమిటి తాత? కాబట్టి నన్ను అనుగ్రహించి నువ్వు చెప్పు, ఎప్పుడు పడిపోతావు యుద్ధంలో అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, చాలా కాలం యుద్ధం చేశానురా, పుట్టినదాదిగా ఇన్ని యుద్ధాలు చేశాను, ఎంతమంది రాజుల్ని చంపాను, ఎన్నిసార్లు కర్కశమైన బాణములను ప్రయోగించానో, ఇంకా నేను కూడా జీవితంలో విసిగిపోయాను.
ఎప్పుడప్పుడు యుద్ధ భూమిలో మహావీరుడిగా విడిచిపెట్టాలుగా శరీరాన్ని, నాకు కొన్ని నియమాలున్నాయి. మీరు భారతాన్నంతటినీ పరిశీలిస్తే యుద్ధం చేసేటప్పుడు ఇన్ని నియమాలు పెట్టుకున్న ఏకైక వీరుడుగా కనపడేటటువంటి మహాయోధుడు భీష్ముడు ఒక్కడే. ఇన్ని నియమాలు యుద్ధంలో పెట్టుకున్నవాడు మీకు ఇంకా ఏ వీరుడు కనపడడం. ఆయన ఒక్కడే అన్ని నియమాలు పెట్టుకున్నాడు. అందులో మొట్టమొదటి నియమం, కవచం లేనివాడితో నేను యుద్ధం చెయ్యను, ఆయుధం కింద పడేసినటువంటి వాడితో యుద్ధం చెయ్యను, ధ్వజాన్ని కిందకి దించిన వాడితో యుద్ధం చెయ్యను, ఆడదానితో యుద్ధం చెయ్యను, పూర్వం ఆడది అయి ఇప్పుడు మగవాడైన వాడితో యుద్ధం చేయను, ఆడ పేరు కలిగిన వాళ్లతో యుద్ధం చేయను, తలపాగా ఊడిపోయిన వాడితో యుద్ధం చేయను, అన్నదమ్ములు లేనివాడితో యుద్ధం చెయ్యను, బిడ్డలు లేనివాడిని బాణాలతో అసలు కొట్టను, ఆయుధాలతో పొడవను, అట్లాంటి వారితో యుద్ధం చేయను. అంతేకాదు, పుట్టినప్పుడు మగవాడు కాకుండా ఆడదై పుట్టి తర్వాత మగవాడిగా మారిన వాడితో యుద్ధం చెయ్యను. కాబట్టి ధర్మరాజా, నీకొక మార్గం చెప్తాను. మీ అందరికీ తెలుసు, నన్ను చంపడానికే పుట్టాడు శిఖండి. ఆడదై పుట్టి ద్రుపదుడి కడుపున మగవాడిగా మారాడు తపస్సు చేత. ఆ శిఖండి నాతో యుద్ధం చేస్తున్నప్పుడు నేను శిఖండితో యుద్ధం చెయ్యను. కానీ శిఖండి నా మీద బాణాలు ప్రయోగిస్తే నాకు పువ్వులతో కొట్టినట్టు ఉంటుంది. వాడు నన్ను ఏం కొట్టగలడు? ఎన్ని అస్త్రములు నేర్చుకున్నా నన్ను కొట్టలేడు. శిఖండిని ముందు పెట్టుకోవాలి, అర్జునుడు వెనక ఉండాలి. శిఖండి నాకు కనపడతాడు కాబట్టి నేను శిఖండి మీద బాణప్రయోగం చెయ్యను, తల తిప్పుకుంటాను. శిఖండి వెనక నుంచి అర్జునుడు బాణాలు వేయాలి. వేస్తే అవి పిడుగులు, అవి నా శరీరాన్నంతటినీ డొళ్ళగొట్టేస్తాయి. అప్పుడు రథంలోంచి పడిపోతాను. పడిపోతే నా యుద్ధం అక్కడతో పరిసమాప్తమైపోతుంది. రేపు 10వ నాటి యుద్ధం కాబట్టి రేపు నన్ను అలా శిఖండి నడ్డు పెట్టి కొట్టేయండి, నేను పడిపోతాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత రేపటితో నా యుద్ధం పరిసమాప్తం రా, ఇన్నాళ్ళు యుద్ధం చేశాను, ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదురా, ధర్మానికి వ్యతిరేకంగా నిలబడి ఎంతమందిని పడగొట్టగలనరా, వద్దులే, రేపటితో నీ పడిపోతాను. ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో ఇలా చెప్పుకోగలిగిన వాడు ఉంటాడా తాతయ్య? అది ఒక్క భీష్మాచార్యుల వారికే చెల్లింది. ధర్మం కోసం తానే పడిపోవడానికి నిశ్చయించుకున్నాడు. యుద్ధానికి వెళ్ళారు. అరివీర భయంకరుడై చెలరగిపోతున్నాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. కొంతసేపు యుద్ధం జరిగింది. శిఖండిని ఎదురుగుండా పెట్టుకున్నాడు. ఎదురుగుండా పెట్టుకుని యుద్ధం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే ఎప్పుడూ లేనిది శిఖండి గొప్ప ఆటోపంతో అరిచాడు. భీష్మ, వాళ్లతో యుద్ధం చేయడం కాదు, దమ్ముంటే నాతో యుద్ధం చెయ్యి, నా అస్త్రములను తట్టుకో, నా బాణముల యొక్క ధాటిని తట్టుకోమని. అర్జునుడు చూసి ఆశ్చర్యపోయాడు. భీష్ముడి పేరు చెప్తే భయపడతారు కదా, ఇవాళ శిఖండికి ఇంత ధైర్యం వచ్చిందే అంటే బహుశా భీష్మాచార్యుల వారు పడిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే శిఖండిలో ఇంత ధైర్యం వచ్చిందనుకున్నాడు. అనుకుని కనపడకుండా శిఖండి పట్టుకున్నటువంటి ధనస్సుకి తన ధనస్సుని చేర్చాడు. శిఖండి అనేక బాణములను పుంఖానుపుంఖాలంగా భీష్ముని పేర ప్రయోగించాడు. భీష్ముడు చూసి అన్నాడు, నువ్వు వేసిన బాణములు నాకు పువ్వులు తొలిగినట్టు తగులుతున్నాయి, ఇది ఏమి యుద్ధం రా, ఇది యుద్ధమా? అవి బాణాలా? అలాగా శత్రువుల మీద వేయడం, అయినా నీ వంక తిరగను, నిన్ను చూడను, నీతో యుద్ధం చెయ్యను అని ఇటు తిరిగి ఇతర రాజుల మీదకి యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు శిఖండి యొక్క ధనస్సు వెనక తన ధనస్సు పెట్టి బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అవి వచ్చి మీద పడిపోయి కవచం డుళ్ళిపోయి శరీరంలో గుచ్చుకుంటున్నాయి బాణాలు. భీష్ముడు విశేషమైన బాధ పొందాడు. బాధ పొంది పక్కకి తిరిగి ఆ కౌరవ సైన్యానికి సంబంధించిన యోధులు నిలబడున్నారు. ఇవి శిఖండి బాణములా? వాడిలా ప్రయోగించగలడా? నా ప్రాణస్థానములను కదిపేస్తున్నాయి, శరీరం అంతా కన్నాలు పడిపోతోంది, ఒళ్ళు హోనమైపోతోంది. అలా కొడుతున్నాడే, అలా లక్ష్యం చూసి కొట్టగలగడం, పిడుగుల్లాంటి బాణాలు ప్రయోగించగలగడం అర్జునుడి యొక్క సమర్థత. వెనక అర్జునుడు ఉన్నాడు అని ఆయన కూడా గురి చూసి శిఖండిని వదిలిపెట్టి అర్జునుడిని కొట్టాడు. ఎంత లక్ష్యశుద్ధి కలిగినవాడో, ఎంత బాణ ప్రయోగం చెయ్యగలిగినవాడో చూడండి. శిఖండి వంక చూడకుండా వెనకనున్న అర్జునుడిని కొడుతున్నాడు. అర్జునుడు బాణప్రయోగం చేస్తూనే ఉన్నాడు. ఈలోగా ఆకాశంలోంచి ఉల్కలు కింద పడ్డాయి.
గ్రద్దలు ఎక్కడి నుంచో పెద్ద గుంపులుగా ఎగురుతూ వచ్చి కౌరవుల యొక్క రథం మీద వాలే. ద్రోణాచార్యుల వారి చెయ్యి వణికిపోయింది. వణికిపోయి ఆయనకి అస్త్రములు స్ఫురించలేదు. విశేషమైనటువంటి నీరసం ఆవహించేసింది. అసలు ధనస్సు పట్టుకోలేకపోతున్నాడు. ఆయన వెంటనే ఆలోచించాడు, భీష్మపతనము జరగబోతోంది. సర్వసేనాధిపతి అయినటువంటి భీష్మాచార్యుల వారు పడిపోబోతున్నారు. అందుకే నాకు అస్త్రములు స్ఫురించట్లేదు, కోదండాన్ని పట్టుకోలేకపోతున్నానని కొడుకు అశ్వత్థామని పిలిచాడు. ఒరే, చాలా జాగ్రత్తగా సైన్యాన్ని కాపాడండి, భీష్ముడు పడిపోతాడని నాకు అనుమానం వస్తోంది అన్నాడు. ఈలోగా అర్జునుడు ఆయన కాళ్ళ చీలమండ దగ్గర నుంచి, అంటే పాదము కాలు కలిసి ఉంటాయి కదా, అక్కడ నుంచి కంఠం వరకు, ఇక్కడ వరకు ప్రతి 2 అంగుళములకు బాణం చొప్పున కొట్టాడు. కొడితే శరీరం అంతా డుళ్ళిపోయింది బాణములతో. ఇటు నుంచి అటుకి బాణములు దిగిపోయి ముళ్ళపంది ముళ్ళు విచ్చుకున్నప్పుడు ఉంటుంది, అలా బాణ పంజరం కింద అయిపోయాడు. అలా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఎప్పుడైతే భీష్ముడు ఈ స్థితిని పొందుతున్నాడో చుట్టూ అప్పుడు కూడా బాణప్రయోగం చేశాడు భీష్ముడు. అది గొప్ప. ఎప్పుడైతే భీష్ముడు ఈ స్థితిని పొందుతున్నాడో చుట్టూ అప్పుడు కూడా బాణప్రయోగం చేశాడు భీష్ముడు. అది గొప్ప. చేసి ఆ స్థితిలో కత్తి డాలు పట్టుకుని నేల మీదకి దిగబోయాడు. అర్జునుడు బాణప్రయోగం చేసి కత్తిని విరగొట్టి డాలు బదలగొట్టేశాడు. మళ్ళీ రథంలోనే కూర్చోబోయాడు. ఆయన ఇంకా వేసి కొడుతున్నటువంటి బాణములకు అసలు ఇక శరీరంలో ఎక్కడా కూడా ఎడతెరిపి లేదు, అన్ని బాణములు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి పాండవ వీరులు ఇదే అవకాశం, ఇక భీష్ముడు దొరకడు కాబట్టి పొడి చేయండి, నరికేసేయండి, కొట్టేసేయండి అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మీద పడి పొడి చేస్తున్నారు. అటువంటి స్థితిలో సూర్యాస్తమయం అయిపోతోంది. ఇక సూర్యుడు అస్తమించబోతున్నాడు. భీష్ముడు రథంలోంచి దొల్లి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయినప్పుడు బాణ పంజరం ఉంది కదా, ఒళ్ళంతా బాణములు ఉన్నాయి. ఆ బాణములతోటే పడిపోయేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే తూర్పుకి తల ఉండేటట్టుగా చూసుకుని ఒరిగిపోయి తల కిందకు ఉండిపోయి ఆ బాణముల మీదే పడుకుని ఉండిపోయాడు. అంటే బాణములతో కట్టలేదు, ఆయన శరీరములోకి గుచ్చుకుపోయిన బాణములే తల్పమైపోయాయి, దాని మీదే పడిపోయి ఉండిపోయాడు. అలా పడిపోయి ఉండిపోతే ఎక్కడెక్కడి నుంచో యుద్ధ భూమిలో ఉన్న కౌరవులు, పాండవులు అందరూ వాళ్ళ యొక్క ఆయుధాలు విడిచిపెట్టేసి మహానుభావుడు తాతగారు పడిపోయాడని అప్పుడు ఏడుస్తూ ప్రేమతో బయలుదేరి వచ్చాడు. ఇదే ఏడిచాడు అర్జునుడు. నేను ఇలా చనిపోతానని చెప్పినప్పుడు భీష్ముడు, ఇంత కనిపించిన తాత, ఇంత విద్యాబుద్ధులు నేర్పించిన తాత, పాండురాజు చచ్చిపోయాడని ఎత్తుకుని ఆడించిన తాత, లాలించిన తాత, మన అభ్యున్నతిని కోరుకున్న తాత, ఆయన్ని రేపు శిఖండిని అడ్డుపెట్టి అన్ని బాణములు పెట్టి కొట్టనా? ఎంత కర్కశంగా ఉంటుంది రాజధర్మం అన్నది కృష్ణ అని ఏడ్చాడు. పడిపోయాడు. పడిపోగానే ఆకాశంలో దేవతలందరూ నిలబడి, ఇంతటి ధర్మశాస్త్ర విశారదుడు, ఇంత సర్వశాస్త్ర పారంగతుడు భీష్ముడు దక్షిణాయనంలో శరీరం విడిచిపెడతాడా ఏమి అని మాట్లాడుకుంటున్నారు. గంగమ్మ వెంటనే మునులను హంసరూపంలో పంపించింది. దక్షిణాయనం నడుస్తోంది, శరీరత్యాగం చెయ్యొద్దని చెప్పండి భీష్ముడికని. ఆయన పడిపోయాడు, తల వాలి ఉంది వెనక్కి. ఆ వాలి ఉండగా అందరూ వచ్చి చుట్టూ నిలబడి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆయన పట్ల గౌరవ ప్రకటనం చేసి ఏడుస్తున్నారు. ఆయన అన్నాడు, నాలికి ఎండిపోయిందిరా, నోరు బెరడు కట్టేసింది, ముళ్ళంతా బాణములే, దీని వలన విశేషమైన నొప్పిగా ఉంది, తల వాలిపోయిందిరా, తలగడ అమర్చండి అన్నాడు. దుర్యోధనుడు గబగబా పరుపులు తలగడలు తెప్పించి ఆయన తల కింద పెట్టబోయాడు. బహుశా నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడ చదవలా భీష్ముళ్ళ ధర్మం పాటించినవాడిని. ఆయన అన్నాడు, యుద్ధభూమిలో పడిపోయిన వీరుడు శరతల్పగతుడు కావాలి తప్ప లౌకికమైన తలగడలు పెట్టుకోకూడదురా, నాకు బాణములను తలగడగా పెట్టండి అన్నాడు. దుర్యోధనాదులు తెల్లబోయారు, ఎలా పెట్టాలి బాణములను తలగడగాని. అప్పుడు అర్జునుడు వచ్చి 3 బాణములను అభిమంత్రించి నిలబెట్టాడు తల కింద. ఆ బాణముల మీద తలపెట్టుకుని, నాకు మంచినీళ్లు కావాలరా, నోరిండిపోతోందని సంజ్ఞ చేశాడు. దుర్యోధనుడు గబగబా మంచినీళ్లు పట్టుకొచ్చి నోట్లో పోయిపోయాడు. ఆయన అన్నాడు, మహాయోధుడైనటువంటి వీరుడు యుద్ధభూమిలో పడిపోయి ఉండగా, శరతల్పగతుడై ఉండగా లౌకిక జలములను త్రాగకూడదు. అప్పుడు కూడా ఎంత ధర్మమో చూడండి.
లౌకిక జలములు త్రాగకూడదు. కాబట్టి భూమిలో ఉన్న నీరు భూమిని చీల్చుకుని పైకొచ్చేట్టుగా చేసి నా నోట్లో పోయింది అన్నాడు. ఎలా పోయాలలా అని తెల్లబోయారు. అర్జునుడిని పిలిచి సంజ్ఞ చేశాడు భీష్ముడు. అర్జునుడు పర్జన్యాస్త్రాన్ని అభిమంత్రించి భూమిలోకి సంధించాడు. భూమిలోంచి సుగంధభరితమైనటువంటి జలములు పైకి లేచి భీష్ముడి యొక్క నోట్లో పడ్డాయి. ఆ నీళ్లు తాగాడు. ఆ నీళ్లు తాగిన తర్వాత దుర్యోధనుడు వైద్యుల్ని తీసుకొచ్చాడు బాణములన్నీ తీసేయడానికి. ఇక ఇవి శరీరంలోంచి పైకి రావురా, ఇవి వచ్చే అవకాశం లేదు. అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు నా శరీరాన్ని దహించినప్పుడు ఇలాగే బాణపంజరంతో కలిపి కాల్చేసేయండి. అదొక్కటే మార్గం తప్ప ఈ శరపంజరం మీదే పడుకుంటా. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఇలాగే ఉంటా. ఇది యుద్ధభూమి కనుక రేపు యుద్ధం జరుగుతుంది కనుక అడ్డంగా పరిఖలు నిర్మించండి, కందకాలు తవ్వించండి. అంటే గబగబా కందకాలు తవ్వించారు, పరిఖలు పెట్టారు, ఉభయపక్షాల నుంచి కాపలా వాళ్ళని నియమించారు. ఆయన యుద్ధభూమిలోనే శరతల్పగతుడై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అలాగే పడుకునున్నాడు. అలా పడుకుని ఉండగా మహానుభావుడు ఆ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు జరిగింది. అది ప్రారంభమైతే 10వ రోజు యుద్ధంలో భీష్ముడు పడిపోయాడు. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. మార్గశిర మాస కృష్ణపక్షంలో వచ్చినటువంటి సప్తమి తిథి నాడు బాణపంజరంతో కలిసి కింద పడిపోయాడు. కాబట్టి సప్తమి నాడు కింద పడిపోయాడు బాణపంజరంతో. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి మాఘశుద్ధ అష్టమి నాడు సిద్ధి పొందాడు. మహానుభావుడై భీష్ముడు శరతల్పగరుడై అలా ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆఖరి ఊపిరి వరకు కూడా ధర్మం కోసమే కొట్టుమిట్టాడి 52 రోజులు బాణపంజరం మీద పడుకున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు. ఆ బాణములు ఇలా దిగిపోయి నెత్తురంతా కారిపోయి పుళ్ళు పడిపోతే అందున మార్గశీర్ష మాసం అంటే చలిగాలి, ఆరుబైలు యుద్ధభూమి. అక్కడ చలిగాలిలో అలాగే ఉత్తరాయణం వరకు ప్రాణములను ధరించి ఉండిపోయాడు. ఉండిపోతే మహానుభావుడు భీష్ముడు శరీరత్యాగం చేస్తాడని మహర్షుల దగ్గర నుంచి ఎందరో వేదవ్యాసాదులు అందరూ వచ్చి ఆయన చుట్టూ చేరి ఆయన దర్శనం చేసుకుని ఆయన చెప్పే మాటల కోసం ఎదురు చూస్తున్నారు. మహానుభావుడు అలా శరతల్పగతుడై ఉండగా అలా యుద్ధం నడుస్తూనే ఉంది. తరువాత యుద్ధం పూర్తయింది, ధర్మరాజు గెలిచాడు, ధర్మరాజుకి పట్టాభిషేకం చేశారు. కానీ అసలు అలా శరతల్పగతుడైనటువంటి వాడు వరకు చెప్తే మహాభారతంలో ఏ వ్యక్తి యొక్క చరిత్ర అయినా పూర్తయిపోతుంది. ఎందుకంటే ఇంకక్కడతో పడిపోయినట్టు. కానీ ఇంతటి మహాజ్ఞాని ఉత్తరాయణం కోసం ఎదురు చూడాలా? దక్షిణాయనంలో వెళ్ళిపోతే ఆయనకి మోక్షం ఉండదా? ఆయన ఉత్తరాయణం కోసం ఎదురు చూడటం ఏమిటి? దాని వెనక ఏదైనా మర్మం ఉందా? ఏ అద్భుతం జరిగింది? ఎందుకు అలా జరిగింది అన్న విశేషాలు ధర్మరాజు గారు పట్టాభిషేకాన్ని పొందినప్పటికీ కూడా విశేషమైన అశాంతిని పొందాడు. ఆ తాతగారు ద్రోణాచార్యుల వారు, ఆ కర్ణుడు ఇంతమంది పడిపోయారని ఎంతమంది చెప్పినా శాంతి పొందలా. ఆఖరికి భీష్మవాక్యముల వలన శాంతి పొందాడు. ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే ఎంత అశాంతితో ఉన్నవాడైనా శాంతి పర్వాన్ని చదివినా, శాంతి పర్వాన్ని విన్నా ప్రశాంతతని పొందుతాడు అని చెప్తారు. అందులో చెప్పనటువంటి ధర్మములు లేవు, అందులో చెప్పని ఆచారం లేదు. భీష్మ ముఖతః ధర్మరాజుని అడ్డుపెట్టి సమస్త వేద సారాన్ని జనావళికి కాలంతో దేశంతో సంబంధం లేకుండా కృష్ణ పరమాత్మ అందేటట్టుగా చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.